హాయ్ అందరికి మీషో సెల్లర్ గా జాయిన్ అయ్యాక మీషో పేమెంట్స్ మెథడ్ తెలియట్లేదా అంటే మీషో మీ బ్యాంక్ అకౌంట్ లో మీ అమౌంట్ ని ఎన్ని రోజుల క్రెడిట్ చేస్తుందో అది తెలియట్లేదు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. న్యూ సెల్లర్స్ చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. సో అస్సలు మిస్ అవ్వకుండా పూర్తి వరకు ఈ వీడియోని చూసేయండి. చాలా మంది వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇంటి నుండే సేల్ చేయాలి అని మీషోలో ఫ్రీగా సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు. ఆర్డర్స్ వస్తున్నాయి, ఆర్డర్స్ ని షిప్ కూడా చేస్తున్నారు. బట్ వాళ్ళకి రిటర్న్ అమౌంట్ అంటే వాళ్ళు షిప్ చేశాక అమౌంట్ అనేది ఎన్ని రోజుల క్రెడిట్ అవుతుందో ఇంకా సరిగ్గా అర్థం కావట్లేదండి న్యూ సెల్లర్స్ కి. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటి అంటే మీషో పేమెంట్స్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే మీకు ఆర్డర్స్ వస్తాయి, మీరు హోమ్ పేజ్లో సెల్లర్ హబ్లో చెక్ చేసుకొని పెండింగ్ ట్యాబ్లో ఉంటాయి కదా, మీరు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయగానే మీ ప్రోడక్ట్స్ రెడీ టు షిప్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ మీరు లేబుల్ డౌన్లోడ్ చేస్తారు అండ్ మీకు డిస్పాచ్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ లోపే మీరు మీ కొరియర్ వాళ్ళకి డిస్పాచ్ చేసేయాలి, అంటే వాళ్ళకి ఇచ్చేసేయాలి ప్యాక్ చేసేసి. అండ్ కొరియర్ వాళ్ళు కూడా మీకు ఫ్రీగానే వస్తారు, ఆ డిస్పాచ్ డేట్ లోపు మీరు ఇచ్చేసేయాలి అని చెప్పాను కదా. వన్స్ కొరియర్ వాళ్ళు మీ ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళగానే షిప్ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది. షిప్ ట్యాబ్లోకి వెళ్ళిపోగానే మీ అమౌంట్ మీకు క్రెడిట్ అవ్వదండి. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు కొరియర్ వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వగానే మీ బ్యాంక్ అకౌంట్లో మనీ క్రెడిట్ అవ్వదు, చాలా టైం పడుతుంది. షిప్ ట్యాబ్ నుంచి కస్టమర్కి మీ ప్రోడక్ట్ డెలివరీ అవ్వాలి. డెలివరీ అయ్యాక మళ్ళీ ఈజీ రిటర్న్స్ ఉంటాయి కదా మీషోలో, ఆఫ్టర్ 7 days వరకు వెయిట్ చేయాలి. అంటే షిప్ ట్యాబ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి మీ ప్రోడక్ట్, అక్కడ నుంచి డెలివరీ వాళ్ళు అంటే మీ లాజిస్టిక్ పార్ట్నర్స్ వాళ్ళ కస్టమర్స్ అడ్రస్ వరకు మీ ప్రోడక్ట్ని రీచ్ అంటే తీసుకొని వెళ్ళాలి. అక్కడ కస్టమర్కి డెలివరీ అయ్యాక వాళ్ళు పేమెంట్స్ చేస్తారు కదా, ముందే పేమెంట్ చేసినా కానీ ఇంతే టైం పడుతుందండి. చాలామంది మా కస్టమర్స్ ఆన్లైన్ పేమెంట్ చేశారండి, మాకు మనీ ఏమైనా తొందరగా వస్తాయా అని అంటున్నారు. అలా ఏమి ఉండదు. వాళ్ళు ప్రీపెయిడ్ చేసినా క్యాష్ ఆన్ డెలివరీ చేసినా కానీ మీకు కస్టమర్కి రీచ్ అయ్యాక ఆఫ్టర్ 7 days తర్వాతే మీ బ్యాంక్ అకౌంట్లో మీ మనీ క్రెడిట్ అవుతుంది. 7 to 8 days అయితే పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు షిప్పుడు అయిపోగానే మీరు కొరియర్ వాళ్ళకి ఇవ్వగానే మీ మనీ మీకు క్రెడిట్ అవ్వదు, కస్టమర్కి రీచ్ అవ్వాలి. డెలివరీ అయ్యాక వాళ్ళు పేమెంట్స్ చేసిన అంటే వాళ్ళకి డెలివరీ అయ్యాక పేమెంట్స్ చేస్తారు కదా, ఆ పేమెంట్ చేసిన తర్వాత 7 days పడుతుంది. 7 days తర్వాత అంటే కస్టమర్ వన్స్ వాళ్ళ పేమెంట్ కంప్లీట్ చేయగానే, అండ్ ప్రీపెయిడ్ చేసిన వాళ్ళు అయినా సరే వాళ్ళకి రీచ్ అవ్వాలి కదా, ఆ రీచ్ అయిన డే నుంచి ఆఫ్టర్ 7 days పడుతుంది. కస్టమర్స్ మీ ప్రోడక్ట్కి అమౌంట్ పే చేశారు అంటే అంటే వాళ్ళకి రీచ్ అయ్యింది అంటే మీకు మెనూ ట్యాబ్ ఉంటుంది కదా, అక్కడ పేమెంట్స్ ఆప్షన్లో పెండింగ్ అమౌంట్ అని చూపిస్తుంది. సో మీకు పెండింగ్ అమౌంట్ అని ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపే మీ మనీ మీకు క్రెడిట్ అవుతుంది. మార్నింగ్ నుంచి నైట్ లోపు ఆ డేట్లోనే ఖచ్చితంగా 100% మీషో వాళ్ళు మీకు మనీ క్రెడిట్ చేస్తారు. ఎందుకు అంటే నేను సెల్లర్నే కదా, నాకు అమౌంట్ ఖచ్చితంగా పడుతుంది. అందుకే చెప్తున్నాను. ఇదేమైనా ఫ్రాడ్ అనుకునే వాళ్ళు అంటే న్యూ సెల్లర్స్కి కొంతమంది ఏమవుతుంది అంటే వాళ్ళు ఈరోజు షిప్ చేశారు అనుకోండి, సో ఏమవుతుంది ఒక 7 days ఏమో కస్టమర్కి డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది, మళ్ళీ ఒక 7 to 8 days మళ్ళీ మనీ క్రెడిట్ అవ్వడానికి పడుతుంది. అంటే 15 to 16 days అయితే మీ మనీ మీకు క్రెడిట్ అవ్వడానికి టైం పడుతుంది మినిమం అని చెప్తున్నాను. ఎందుకు అంటే వెంటనే కాదు కదా, వన్స్ కస్టమర్స్ పే చేస్తేనే కదా మనీ మీకు వచ్చేస్తుంది, అండ్ వాళ్ళు రిటర్న్ చేయకుండా ఉంటేనే కదా మీ మనీ మీకు క్రెడిట్ అవుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లోనే చెప్పాను. ఇది ఉంటుంది, ఇలా ఉంటుంది పేమెంట్స్ మెథడ్ అనేది. చాలా మంది అడుగుతున్న ఇంకో డౌట్ ఏంటి అంటే మేము మీషో ప్రైస్ 150 పెట్టాము, బట్ మాకు 139 140 చేంజ్ ఇలానే చూపిస్తుంది. మాకు 150 మీషో ప్రైస్ క్రెడిట్ అవ్వాలి కదా, కానీ ఎందుకు ఇలా తక్కువ క్రెడిట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఎందుకు అంటే మీరు జిఎస్టీ పే చేయట్లేదు కదా, ఎన్రోల్మెంట్ ఐడితోనే మీరు తీసుకున్నారు. జిఎస్టీ అయితే జిఎస్టీ కట్ అవుతుంది. మీరు ఎన్రోల్మెంట్ ఐడితో తీసుకుంటున్నారు కాబట్టి, మీరు ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు కాబట్టి మీరు జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. టీడీఎస్ అని ఉంటుంది, జిఎస్టీ అని ఉంటుంది. సో వీటిని అయితే వాళ్ళు కట్ చేసుకుంటారు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసుకునేప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ ఎలా చెక్ చేసుకుంటారో ఇలా బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అని షిప్పింగ్ ఛార్జెస్ కిందనే ఉంటుందండి. సో మీరు దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు 150 పెడితే ఖచ్చితంగా 150 మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. ఇలా 140 చేంజో 130 చేంజో మాత్రమే పడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి.
అండ్ అంతకంటే ఎక్కువ కట్ చేసుకున్నారు అంటే మీరు వెంటనే టికెట్ రేస్ చేయండి. అక్కడ మీకు బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్లో ఎంత చూపిస్తుందో అంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే వెంటనే టికెట్ రేస్ చేసి రీజన్ ఏంటో తెలుసుకోండి. అండ్ చాలా మంది తెలిసి తెలియకుండానే కామెంట్స్ చేస్తున్నారని, వాళ్ళకి ఏం తెలుసో నాకు తెలియదు కానీ 1-2 వీడియోస్ చూసి కామెంట్స్ చేయడం మానేయండి. ఫస్ట్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీషోలో సెల్లర్గా జాయిన్ అవ్వాలి అంటే మీరు ప్రాఫిట్స్ చూడాలి, లాసెస్ చూడాలి, రెండూ ఉంటాయి. మీరు మీ బిజినెస్ని హ్యాండిల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, అంటే మీ క్యాటలాగ్స్ని బట్టి ఉంటుంది, అండ్ మీరు పెట్టుకున్న ప్రైస్ని బట్టి ఉంటుంది, మీషో ప్రైస్ని బట్టి ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. ఓన్లీ లాసెసే ఉంటాయని చెప్పలేను, ఓన్లీ ప్రాఫిట్సే ఉంటాయని చెప్పలేను. ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను, ప్రాఫిట్స్తో పాటు లాసెస్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది మీషోలో అయితే అని. అయినా కానీ మీషో అంటే ప్రాఫిట్స్ లేవు, ఓన్లీ లాసెసే వస్తాయి, అయినా మీరు చెప్తున్నారని కామెంట్స్ చేస్తే నేను ఏమైనా చెప్పానా? ఓన్లీ ప్రాఫిట్సే వస్తాయి, ఇప్పటికిప్పుడు మీరు మీషో సెల్లర్ అకౌంట్ తీసుకేసుకోండి, మీకు వెంటనే ఆర్డర్స్ వస్తాయి, ప్రాఫిట్స్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అని. షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది, రిటర్న్స్ వస్తాయి, డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వస్తాయి, అండ్ యూజ్ చేసి కూడా పెడతారు అని ప్రతి వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నా. ఎవరైతే ఓకే మాకు రిటర్న్స్ వచ్చినా పర్లేదు, మాకు ఎక్కువ సేల్ అవుతున్నాయి అనుకునే వాళ్ళు మాత్రమే మీషో బిజినెస్ స్టార్ట్ చేయండి. లేదు అంటే మీ ఓన్గా ఒక సోషల్ మీడియాలో మీ ఒక బ్రాండ్ అంటే క్రియేట్ చేసుకోండి. అంటే బ్రాండ్ అంటే ఏంటి? ఒక లోగో క్రియేట్ చేసుకోండి. సోషల్ మీడియా అంటే యూట్యూబ్ క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ కమ్యూనిటీ క్రియేట్ చేసుకోండి, ఫేస్బుక్ క్రియేట్ చేసుకోండి. వీటన్నింటిలో కూడా ఒకటే నేమ్ ఉండేలాగా అండ్ మీ లోగో క్రియేట్ చేసుకొని మీరు సెల్ చేస్తున్న ప్రోడక్ట్ని ఆన్లైన్ అంటే రోజు పోస్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ వచ్చేస్తారు, వాళ్ళే మీకు కస్టమర్స్గా మారుతారు. ఇలా అయినా చేసుకోండి అని చెప్తున్నాను. ఓన్లీ మీషోలోనే చెయ్యండి, ఖచ్చితంగా చేస్తే నేను లింక్ ఇస్తున్నాను, ఈ లింక్ నుంచి మీరు వెంటనే ఇప్పటికిప్పుడు మీషో సెల్లర్ అకౌంట్ తీసేసుకోండి, మీకు వెంటనే మనీ వచ్చేసి ప్రాఫిట్స్ వచ్చేసి ఈ రోజే మీరు కోటీశ్వర్లు అయిపోతారని నేను ఏమైనా చెప్తున్నానా? చెప్పట్లేను. ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ప్రోడక్ట్ సేల్ కాకుండా అక్కడ డెడ్ స్టాక్ లాగా ఉండిపోయిందో వాళ్ళకి యూజ్ అవుతుంది, హౌస్ వైఫ్స్కి యూజ్ అవుతుంది, స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఇలా వాళ్ళు ఒక ప్లేస్ అంటూ లేకున్నా వాళ్ళు కొంత స్టాక్ హోల్సేలర్ దగ్గర నుంచి తెచ్చుకొని ఫస్ట్ ఆర్డర్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలి. చాలామందికి కొరియర్ వాళ్ళు ఎలా వస్తారు, అసలు మన ప్రోడక్ట్ని కస్టమర్స్కి ఎలా సెండ్ చేయాలో అస్సలు తెలియదు. స్టార్టింగ్లో నాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కదా, అంటే అన్ని రీసెర్చ్ తెలుసుకొని అంటే ఒక ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాక నేను స్టార్ట్ చేశాను. ఓకే నాకు ఇలా బాగానే ఉంది అనుకున్నాకే మీకు చెప్తున్నాను. నేను అనుకున్నది ఏంటి అంటే, నాలాగా ఇంటి దగ్గర నుండి ఏదైనా మనీ ఎర్న్ చేయాలి అని సఫర్ అవుతున్న స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, వీళ్ళే అండి స్పెషల్గా. ఎందుకు అంటే హౌస్ వైఫ్స్కి ఉండే ప్రాబ్లము అండ్ స్టూడెంట్స్కి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే మనీ కావాలి వాళ్ళకి. అది కూడా ఒక దగ్గర ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవాలి హౌస్ వైఫ్స్ అయితే. స్టూడెంట్స్ అంటే చదువుకుంటూ ఎర్న్ చేసుకోవాలి. వాళ్ళకుండే ఆపర్చునిటీ ఏంటి? ఆన్లైన్ బిజినెస్. సో ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి? ఎవరు చెప్తారు? సో వాళ్ళందరికీ కొంతవరకైనా యూజ్ అవుతుందేమో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అని ఫస్ట్ మీషో గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. సో మీషోలో మీరు స్టార్ట్ చేశారనుకోండి, అసలు ఆన్లైన్ అంటే ఏంటి, మనం ఎలా ప్యాక్ చేయాలి ప్రోడక్ట్ని, ఎలా ప్రైస్ ఫిక్స్ చేసుకోవాలి, అండ్ కొరియర్ వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళ ఛార్జెస్ ఎలా ఉంటాయి, వాళ్ళతో మీరు మాట్లాడగలుగుతారు కొరియర్ వాళ్ళతో, ఎలా చేసుకోవాలండి అని వాళ్ళని కూడా డైరెక్ట్గా అడగొచ్చు మీరు. సో ఇలా కొంతవరకు మీకు ఆన్లైన్ బిజినెస్ అంటే కొంత నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు మీరేం చేయాలి? వెంటనే మీకు ఒకవేళ మీషోలో ఏంటి మాకు ఎక్కువ రిటర్న్స్ వచ్చేస్తున్నాయి అనుకున్నారు అనుకోండి, అక్కడే స్టాప్ చేయమని చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోస్లో. వెంటనే మీరు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో 100 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఒక వీడియో చూసుకోండి, తెలుసుకోండి. చాట్‌జిపిటి ఉంది, చాట్‌జిపిటితో కూడా తెలుసుకోండి. ఇలా అన్నీ తెలుసుకున్నాక సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి, అండ్ మీ ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి. ఫాలోవర్సే కస్టమర్స్ అవుతారు, సబ్స్క్రైబర్సే కస్టమర్స్ అవుతారు, మీ బిజినెస్ ఈజీ అవుతుంది. అండ్ మీకు ప్రతిదీ కూడా మీ ఓన్ ఎక్స్పీరియన్స్తోనే తెలుసుకోగలుగుతారండి. వాళ్ళ గైడెన్సో వీళ్ళ గైడెన్సో తీసుకొని మనీ పే చేయడం అనవసరం.
హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా నేను చెప్తున్నాను, మీ ఓన్గా మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషనే ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుంది. గైడెన్స్ ఎవరైనా ఇస్తారండి. ఇప్పుడు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ అదే ఎక్స్పీరియన్స్ మీ ఓన్గా మీరు తెచ్చుకుంటే అది ఏంటో ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు కూడా ఏంటి వాళ్ళకి ఏమైనా ఎవరు చెప్పకుండానే తెలిసిపోయిందా, అలా ఏమి ఉండదు కదా. వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర రీసెర్చ్ చేసి ఉంటారు. అలా మీరు మీ ఓన్గా మీ సోషల్ మీడియా యూజ్ చేస్తారా, చాట్‌జీపీటీని యూజ్ చేస్తారా, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటారా? ఇలా అన్నీ తెలుసుకొని ఒక బిజినెస్ మీద ఒక కంప్లీట్ ఐడియా తెచ్చుకొని ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అడుగుతున్నారు కదా, నేను లాస్ట్ ఒక వీడియో చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని ఒకసారి వీడియో చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.